మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం మన శంకర ప్రసాద్ గారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్డేట్ తో ముందుకొచ్చింది. ఈ చిత్రంలోని ఒక ప్రత్యేక గీతంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా కలిసి స్టెప్పులు వేస్తున్నారు. గచ్చిబౌలిలో వేసిన భారీ సెట్ లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటను హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో వేసిన ఒక పెద్ద సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాట పవర్ ఎంత ఉంది అంటే ఇందులో దాదాపు 500 మందికి పైగా డాన్సర్లు పాల్గొంటున్నారు. సెట్ మొత్తం ఒక కార్నివాల్ లా ఉంది. ఈ పాటకి సంగీతం అందిస్తున్నది బీన్ సిసిరోలియో. ఇప్పటికే మీసాల పిల్ల పాటతో ఆయన గట్టి సౌండ్ ఇచ్చారు. ఈ మాస్ డాన్స్ సాంగ్స్ కు కూడా అదిరిపోయే ఎలక్ట్రిక్ ఫైరింగ్ బీట్స్ ఇచ్చారట. ఇద్దరు టాప్ హీరోల ఎనర్జీ, వారి మధ్య ఉన్న స్నేహం ఈ పాటలో అద్భుతంగా ఉండబోతోందని సెట్ వర్గాలు చెప్తున్నాయి. దర్శకుడు అనిల్ రావుపూడి తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయం. వెంకటేష్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. వారిద్దరి కామెడీ సన్నివేశాలు కూడా బాగా వచ్చాయని సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్ ఓ కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నారు. గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావుపూడి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వరుసగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ చేయడానికి కారణం ఏంటని ప్రశ్నించగా, ప్రేక్షకులు ఈ జానర్ కి భారీ రెస్పాన్స్ ఇస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం ఘన విజయం అందరికీ తెలుసు. ఆడియన్స్ ఎంజాయ్ చేసే కంటెంట్ ఇస్తే వారు మనకు అండగా ఉంటారు. ఒకే రకమైన సినిమాలు చేస్తే మాత్రం ప్రేక్షకులు వదిలేస్తారు అని అనిల్ రావుపూడి వివరించారు. అలాగే చిరంజీవి ఈ తరహా పాత్రలో దాదాపు 25 ఏళ్లుగా కనిపించలేదు అని చెప్తూ, ఇది న్యూ ఏజ్ పిల్లలకు బాగా కనెక్ట్ అవుతారు. వారి కోసం ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నామని స్పష్టం చేశారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న 3వ సినిమా ఇది. త్వరలోనే చిరంజీవి నయనతారపై చిత్రీకరించిన ఒక రొమాంటిక్ పాటను విడుదల చేసేందుకు కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ డాన్స్ నెంబర్ తో సంక్రాంతి 2026కి రాబోతున్న ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ పాట రిలీజ్ అయితే యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టడం పక్కా.